కొంతమంది చూడకూడనివి చూసినప్పుడు వినకూడనివి విన్నప్పుడు జడుసుకుంటారు, జ్వరంతోని మంచం పడతారు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అదేనంట. ఆయన ఢిల్లీకి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. హైదరాబాద్లోని తన ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడం లేదు. ఇంతకు ఢిల్లీలో ఏం జరిగింది? బాబు జడుసుకున్నాడా? ఎందుకు నోరు మెదపడం లేదు? మాకు తెలియాలి అని డిమాండ్ చేస్తున్నాడు కొడాలి నాని. సార్ చెప్పండి. ఒక్కడిగా గెలవలేక నన్ను చూసి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటాడు. సరే రారా బాబు అంటే పక్కన దత్తపుత్రుడు ఉన్నాడో లేదో చూసుకుంటాడు. దత్తపుత్రుడిని కలుపుకున్నాక ఆయన బలం పెరిగిపోయిందట. సరే ఉన్నాడు వెళ్దాం రమ్మంటే ఈ పక్కన ఉత్తపుత్రుడు ఉన్నాడో లేడో అని మళ్ళీ ఈయన చూసుకుంటాడు. అటు దత్తపుత్రుడు ఇటు ఉత్తపుత్రుడు ఆ ఇద్దరితో కలిసి యుద్ధానికి వస్తాడా? సరే ఈడు ఉంటే వదినమ్మ. వదినమ్మ? వదినమ్మ ఎవరు సార్? బీజేపీలో ఉంది కదా వదినమ్మ. ఓ ఆ వదినమ్మ భావ జనతా పార్టీ అధ్యక్షురాలు. వదినమ్మ ముందు ఉండాలి. ఇంకేం ఈ ముగ్గురితో బాబు బలం మూడింతలు పెరుగుతుంది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ చెల్లెమ్మని తెచ్చుకున్నాడు, వెనకాల పెట్టుకున్నాడు. అమ్మో బాబు గారి ప్లాను మామూలుగా లేదుగా. ముందేమో బీజేపీ వదినమ్మ, వెనకాలేమో కాంగ్రెస్ చెల్లెమ్మ, ఈ పక్కనే ఉత్తపుత్రుడు, ఆ పక్కనే దత్తపుత్రుడు. బార్డర్ లో సైన్యాన్ని మోహరించినట్లు తన చుట్టూ పెద్ద పెద్ద యోధులను పెట్టుకున్నాడు. ఇక సమరమే. సరే బయలుదేరరా వెళ్దామంటే వెళ్ళి హైదరాబాద్ లో కూర్చున్నాడు. సైన్యాన్ని అంతా సిద్ధం చేసి హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు? కత్తులు సానబెడుతున్నాడేమో. ఢిల్లీ వెళ్ళి వచ్చాడు. అమిత్ షా ఏం చెప్పాడు? అమిత్ షా ఎన్ని సీట్లు అడిగి ఉంటాడు సార్? నువ్వు బాధ్యత తీసుకుని మాకు 150 సీట్లు ఇమ్మని చెప్పినట్టున్నాడు. వాళ్ళకు 150 సీట్లు ఇస్తే ఇంకా ఈయనకేం మిగులుతుంది? ఊకలో ఈక. ఇప్పుడు కాదని చెప్పలేడు, అవునని చెప్పలేడు. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేస్తాడు సార్ చంద్రబాబు? ముందుకు పోయి వెనక నువ్వు కాదని చెప్పి ముందుకెళ్తే భయంకరమైన దాడి ఉంటది, అవునని చెప్తే ఇది తోకబాటి అవుతుంది, 40 సీట్లు తీసుకోవాలి. అయితే ఢిల్లీలో అమిత్ షా 150 సీట్లు అడిగేసరికి చంద్రబాబు జడుసుకొని ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు అంటారా? అయ్యో ఎంత కష్టం వచ్చిందండి పాపం బాబు గారికి.